ప్రతి నియోజకవర్గానికి మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి 100 నుంచి 300 పడకలతోటి పీపీపీ పద్ధతిలో నిర్మాణానికి చేస్తారట. ఓ పక్కేమో అసలు ఆరోగ్యశ్రీ సేవలు బంద్ చేస్తాం, మొర్రో మా డబ్బులు మాకు ఇవ్వట్లేదు అంటున్నారు. ఇంకో పక్కేమో బిల్డప్ బాబాయిలు దాన్ని డైవర్ట్ చేయడం కోసం ఈ రకంగా ఇస్తున్నట్లుగా అనిపిస్తుంది. ఆ మాట అనుకోవచ్చా పురుషోత్తమ్ రెడ్డి గారు? ఖచ్చితంగా. ఇప్పుడు నాడు నేడు కాన్సెప్ట్ ఏంది కొమ్మినేని గారు? నాడు నేడు కాన్సెప్ట్ లో హాస్పిటల్, ప్రభుత్వ హాస్పిటల్ బాగు చేయడమే కదా. దాని కొనసాగింపు ఏం చేయదలుచుకుంటే చెప్పండి, లేకపోతే ఆల్టర్నేటివ్ చెప్పండి. ఒకటి హాస్పిటల్లో మౌలిక వసతులు అని, రెండోది వచ్చిన రోగులకి భారం కాకుండా ఆరోగ్యశ్రీ అమలు చేయాలి. ఈ రెండింటి చెప్పకుండా మీరు అన్నట్టు అది ఆరోగ్యశ్రీ చాలా సీరియస్ గా ఉంది. చాలా గవర్నమెంట్ హాస్పిటల్ వాటిలో చాలా హాస్పిటల్స్ ఇండైరెక్ట్ గా చేర్చుకుంటున్నారు, ఎందుకంటే ఎవరనే ఉద్దేశంతో. పైపించి ఇప్పుడు కొత్త ఆలోచన చేస్తున్నారు కదా, ఇన్సూరెన్స్ పేరుతో డైవర్ట్ అయ్యారు, పక్కకు పోతున్నాము అంటే ఆరోగ్యశ్రీ హాస్పిటల్కి, ఆయుష్మాన్ భారత్ పేరుతో. దాన్ని వచ్చేసరికి ఇంకా హాస్పిటల్కి నమ్మకం వచ్చేసింది. అంటే పాత బిల్లులు ఇస్తారా అనేది పక్కన పెడితే కొత్త అసలు ఎవరేమో వీటికి వెళ్ళిపోతున్నారని, దాంతో ఏమవుతుంది, పేదల హాస్పిటల్ వాడికి ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఈ హాస్పిటల్స్ విషయంలో ఫస్ట్ ఆరోగ్యశ్రీ విషయంలో స్పష్టత ఇవ్వాలి. నాడు నేడు కాన్సెప్ట్ లో కొనసాగించండి. ఎవరు వద్దంటున్నారు? ప్రతి నియోజకవర్గానికి మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి పెడతామంటే ఎవరు నమ్ముతారా సార్? అసలు మామూలుగానే దొరకట్లేదు స్పెషలిస్టులు. మీరు 175 నియోజకవర్గాల్లో 300 హాస్పిటల్ అంటే మీరు 17 మెడికల్ కాలేజీలు పూర్తి చేయండి అయ్యా బాబు అంటే వచ్చిన సీట్లు వదులుకున్నారు. మెడికల్ కాలేజీల్లో పూర్తి అయిపోయిన పులివెందుల కాలేజీలు మాకు సీట్లు వద్దని చెప్పిన మహానుభావులు. 17 మెడికల్ కాలేజీలు 17 హెడ్ క్వార్టర్ లో పెట్టడానికి ఇష్టం లేని వాళ్ళు 300 పడకలు 50 పడకలే. ఇది మెడికల్ సీట్లు 50 మెడికల్ సీట్లే కదా. దానికి ఒప్పుకొని ప్రభుత్వం, డబ్బులు లేని ప్రభుత్వం 175 నియోజకవర్గాలు 300 పడకల పేరుతో వినడానికన్నా కొంచెం వాళ్ళు చెప్పడానికి ఏమొచ్చిందో నాకు తెలియదు, కానీ కాదు ఇవన్నీ డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే ఈనాడు ఆంధ్రజ్యోతి అచ్చంగా అదే పనిలో ఉన్నాయి. ప్రజల సంగతి, ప్రజలకి ఇచ్చిన హామీల సంగతి, వీటన్నిటిని జనం మర్చిపోవాలనేది వాళ్ళ కోరిక. దానికి అనుగుణంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద అది జరిగింది ఇది జరిగిందని రాయటం, లేదంటే ఇట్లాంటి అది అదిరిపోతుంది అన్నట్టు ప్రచారం చేయటం, అట్లా అయిపోయింది పరిస్థితి. ఎట్ట సాధ్యం? పులివెందుల ప్రజలకి మీ నియోజకవర్గంలో 300 పడకలు ఆడిపిస్తాం అంటే అయ్యా మెడికల్ కాలేజ్ మూసేస్తున్నారనే విషయం వాళ్ళకి తెలియదు. పులివెందులో 50 సీట్లు కూడా వదులుకున్నారు కదా, నా కళ్ళ ముందు మూసేస్తున్నారు కదా. అవును, చాలా దురదృష్టం అటువంటి అని. రైట్, ఇప్పుడు వచ్చిన విరామం తర్వాత వక్ఫ్ బిల్లుకు మద్దతుపై ముసలం. మరోవైపు టీడీపీ అడ్డగోలు ప్రచారం, అబద్ధ ప్రచారం. దారుణం ఏంటంటే సోషల్ మీడియాలో వింటే ఆశ్చర్యం వేసింది నాకు. ఆ టీడీపీ వాళ్ళు అఫీషియల్గా వైసీపీ వాళ్ళు అనుకూలంగా చేశారు వక్ఫ్ బిల్లుకి అని చెప్పి అది ద్రోహం అని చెప్తున్నారంట. అంటే వాళ్ళు చేసింది వాళ్ళ ఖచ్చితంగా డైరెక్ట్గా వ్యతిరేకించారు. అది వైవి సుబ్బారెడ్డి గారు వాళ్ళంతా కూడా సవాల్ చేశారు, రండి నేను మాట్లాడేది చూపిస్తున్నాను. అంటే ద్రోహం అంటే టీడీపీ వాళ్ళు ద్రోహం చేసినట్లు ఒప్పుకున్నట్లే కదా. ఆ ఇష్యూస్ని డైవర్ట్ చేయడానికి షర్మిల గారిని రంగంలో తీసుకొచ్చి ఆవిడ మాటలు ఆవిడ, అంతేకాకుండా ఏదో కారు అమ్ముకుని 100 కోట్ల దోపిడీ, ఎప్పుడెప్పుడు ఏయో కథలన్నీ తీసుకొస్తున్నారు. అదే కాకుండా ఏపీ మెడికల్ కౌన్సిల్ చైర్మన్ పదవికి ముఖ్యనేత సతీమణి సిఫారసు అంట. ముఖ్యనేత సతీమణి గారు యాక్టివ్ అవుతున్నారా, అక్కడ మొత్తం ప్రభుత్వ వ్యవహారాలు జోక్యం చేసుకుంటున్నారా అన్న దాని మీద